సో మనం ఇప్పుడు శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వెళ్తున్నాము. గుల్మార్గ్ శ్రీనగర్ నుంచి 65-75 ఉంది. సో ఇక్కడ మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారనమాట లంచ్కి. ఇప్పుడు 2:46 అయింది. సో ఇది రెస్టారెంట్ బాగుంటుందంట, నాన్ వెజ్. సో ఇక్కడ ఆపాడనమాట మా భయ్య. సో మనము లోకల్ రెస్టారెంట్కి ఇలా ఉంటుంది. फ्रेंड्स మనం ఇప్పుడు గుల్మార్గ్ వెళ్తున్నాము. జావేద్ భాయ్ कितना दूर है इधर से? यहाँ से 12 किलोमीटर 12 किलोमीटर्स అంటే ఇది కొండ మీదకి ఎక్కుతున్నాం అనమాట. ఈ చుట్టూ మంచు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గిందంట. రేపు ఏదైనా పడితే స్నోఫాల్ పడొచ్చంట, వెదర్ రిపోర్ట్. కాకపోతే మనం దాన్ని ఎప్పుడు నమ్మలేం కదా వెదర్ రిపోర్ట్ ని. చూడండి ఎంత బాగుందో. గుల్మార్గ్ కూడా బాగుంటుంది. పైకి వెళ్ళాక మా హోటల్ కూడా 3 స్టార్ హోటల్. మళ్ళీ ఎంటర్ అయ్యాము గుల్మార్గ్ లో. ఇదే ఎంట్రీ పాయింట్. సో చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ. ఓకే, इट्स अ होल गोल्फ कोर्स. ओ गोल्फ कोर्स. नाउ अभी पूरा स्नो आ गई. पूरा स्नो. ओके, अभी इधर से हमारा होटल कितना दूर है? ओके ओके ओके, बहुत अच्छा है, सुपर. Charge? But brake around. Okay. Brake. Yes, there is brake. స్కేటింగ్ వీళ్ళని తీసుకెళ్తున్నారు. సూపర్, వెరీ నైస్, వెరీ నైస్. జరా మనం రాముని దిగమని చెప్పి కార్ చూడండి ఎలా ఆపాడు. దిగు 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 దిగు, ఏం కాదులే, దిగు. ఈ రోడ్డు కొంచెం గలీజ్ గా ఉందని చెప్పేసి కార్ ఎక్కడం కష్టం అని చెప్పి మా కార్ అక్కడ పెట్టేసి, సో రోడ్డు బాగాలేదని పైకి ఎక్కుతున్నాం. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో లేలో లాగా లేదు. లేలో చాలా చలి బాగా ఉండేది. అండ్ కొంచెం దూరం నడవగానే ఆక్సిజన్ అందక బాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ అంత అనిపించలా. ఇక బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇక్కడ ఏంటంటే మెయిన్ లేక్ ఇక్కడికి తేడా ఏంటంటే పచ్చని చెట్లు ఉన్నాయి. మెయిన్ పచ్చని చెట్లు, కిందంతా మంచు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు రోడ్డు కూడా ఎలా అయిపోయింది, అంతా తడి స్నోతో అంతా కప్పేసి ఉంది. చాలా బాగుంది, డిఫరెంట్గా. రేపు అంటే ఇప్పుడు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అయింది. ఇంక ఈరోజు రెస్ట్ తీసుకోమన్నాడు మా జావేద్ భాయ్. రేపు పొద్దున్నే మాకు ఒక గైడ్ వస్తాడంట. ఆ గైడ్ మొత్తం తిరిగి చూపిస్తాడు. అండ్ ఇక్కడ పహల్గామ్లో అంటే పహల్గామ్లో మనం ఏదైనా బేరం ఆడుకోవచ్చు. అండ్ వ్యక్తులు కూడా చాలా మంచివాళ్ళు అంట. ఇక్కడ మాత్రం అలా కాదు, చాలా టక్కర్ నా కొడుకులు ఉంటారంట. సో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్పాడు. అందుకని ఏం చేశారంటే వీళ్ళు సాకిద్ భాయ్ ఏం చేశాడంటే ఒక గైడ్ని ఏర్పాటు చేశాడు. అతను పర్ డే 700 ఛార్జ్ చేస్తాడు. సో ఇప్పుడు మనము కొన్ని స్లైడింగ్స్, కొన్ని రేపు కార్వే ఉన్నాయి అన్నమాట. కొన్ని అడ్వెంచర్స్ ఉన్నాయి. ఈ అడ్వెంచర్స్ విపరీతమైన కాస్ట్ చెప్తారంట.
సో అవన్నీ అతను తక్కువలో మాకు చేపిస్తా అన్నాడు. సో అది మేము చూడాలి ఎలా ఉంటుంది అనేది. అందుకని అవన్నీ ఏంటంటే విపరీతంగా తెలియని వాళ్ళు వస్తే విపరీతంగా తీసేసుకుంటారంట ప్రైస్లు. అందుకని మాకు సాదిక్ భాయ్ ఒక అతను ఏర్పాటు చేశాడు. సో చూద్దాం రేపు ఎలా ఉంటుంది అనేది. ఈరోజైతే మ్యాక్సిమం హోటల్కి రీచ్ అయిపోతున్నాం. అబ్బాయి తెలివైనోడు కాబట్టి కారు పైకి తీసుకురాలేదు. ఈ కారు చూడండి ఎక్కలా వస్తుంది బెలీను. అది బండి కూడా స్టార్ట్ అవ్వట్లే పాపం. అయ్యింది ఇప్పుడు వెళ్ళట్లా, ఇంక వెనక్కి వెళ్ళిపోతున్నాడు కుర్రోడు. హాయత छोटी गाड़ी है सोमू है ना, सोमू का एक्चुअली ग्रिप है ज्यादा, दैट्स व्हाई सोमू चढ़ पाती है ऊपर. ఎన్నికి వెళ్ళిపోయింది కారు. हम भी अगर हमारे साथ गेस्ट होगा ना, मतलब कपल होगा ना, तो मैं उनको उधर से कैब देता दूसरी मनमाता में, क्योंकि वो नहीं चल पाते. ओके वी आर यंग, दैट्स व्हाई वी यस वी आर यंग. आप कितना एज है? मेरा है 28. 28 उम्र? झूठ बोल रहा है. नहीं झूठ बोल रहा तू. 89 मेरा डेट ऑफ बर्थ. नहीं 28. कितना बच्चा है? कितना बच्चा एक बच्चा है. बेटी है मेरी. बेटी मेरी अभी हो गई 8 महीने की. हाँ यार, और कितना दूर है? बस वो है होटल हमारा. वो वाला. ओके we reach. ఓకే అల్పైన్ రీచ్. సో ఫైనల్గా మా హోటల్కి రీచ్ అయ్యాము, అల్పైన్ రీచ్. సో మా హోటల్కి దారి చూడండి ఎంత బాగుందో. ఓకే వెరీ నైస్. మా హోటల్ మధ్యలో చూడండి ఎంత బాగుంది. Alpine Ridge Hotel. This is also 3-star hotel. At least 2 or 3 feet snow is here. Oh, they will clean tomorrow morning also. See how beautiful it is. భలే ఉంది కదా. In summer time there is flowers. Oh. So this is the hotel. Reached Alpine Ridge. Here's a water freeze. Yeah, వాటర్ ఫ్రీజ్ అయిపోయింది చూసారు అక్కడ ప్లాస్టిక్ బాటిల్లో. ఓ మా హోటల్ పైన చూడండి ఎలా ఉందో అసలు. ఇది మా హోటల్ పైన చూసారా, ఎక్కడో ఫారెన్లో ఎప్పుడో సినిమాల్లో చూడటం. ఇది చూడండి పైన ఎలా కట్టేసిందో. ఒక గంటలో చలి దోలు తీరుస్తుందంట ఇంకా. అందుకని పైకి వెళ్ళి వెళ్ళిపోదాం. ఫైనల్లీ we're entering to our hotel. అంతా కార్పెట్ వేసారు మట్టి అవ్వకుండా. అదే అబ్బా, నో ఎంట్రీ వితౌట్ మాస్క్. మాస్క్ పై నో. సో అది రిసెప్షను. సో రిసెప్షన్ పక్కన చూడండి హోటల్ వెనకమాల ఏదో ఇసుక కుప్ప పోసినట్టు మొత్తం అసలు ఎలా ఉందో చూడండి హోటల్ పైన. భలే వెరైటీగా ఉంది ఇక్కడ. రిసెప్షన్ ఇది. రిసెప్షన్ పక్కనే రూమ్. జస్ట్ మనము మన సాదిక్ బాయ్తో మాట్లాడి మనకు ఫస్ట్ ఒక రూమ్ ఇస్తే కాదు అని చెప్పి మనకి వ్యూ బాగుండాలని ఒక రూమ్ అడిగితే పాపం రికమెండ్ చేయగానే ఇచ్చాడనమాట. సో ఇది మన రూము, ఒక డబుల్ బెడ్రూము. ఇది ఒక పెద్ద హీటర్ లాగా. మరి ఇదేంటో మనకు అర్థం కాదు, అడగాలి, మేము కనుక్కుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 కుర్చీలు, ఒక టీపాయి, నెక్స్ట్ ఒక చిన్న వార్డ్రోబు. సో టీవీ ఇచ్చారు. టీవీ మనం ఎలాగ చూడడం, ఇక్కడ మనకి రావు తెలుగు, చాలా ట్రై చేసాము. సో మా హోటల్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉంటుందో. అంతా మంచు, నీళ్లు. ఇది చూసారా పైన ఎట్ట కారుతుందో, నీళ్లు కారినట్టు, ఏదో వర్షానికి కనుక లీకేజ్ అయినట్టు కారుతా ఉంది. మరి వీళ్ళు క్లీన్ చేసుకుంటారో లేదో తెలియదు. వాటర్ ఇలా పడి కింద చూడండి ఎట్లా అయిపోయిందో. మళ్ళీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నట్టే. చాలా బాగుంది కూడా.
సో ఇంక డోర్ వేసేద్దాం, చలిగాలి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి. ఇదంతా వుడెన్తోనే వేటాడు మొత్తం. ఈ హోటల్ మ్యాక్సిమం వుడ్తోనే అయింది. సో బాత్రూమ్కి బాత్రూమ్ నార్మల్ ఓకే చల్తా. ఒక చిన్న టబ్ బాత్ టబ్ ఇచ్చాడు. ఇది షింక్ అవన్నీ నైస్. సో ఈరోజు ఏంటంటే ఇంకా అయిపోయింది. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ 5 అయింది. ఇంక బయటికి వెళ్ళటం కానీ ఈ చల్లి వెళ్ళలేము, ఇంకా రెస్ట్ తీసుకోవడం అనమాట. సో రేపు పొద్దున రియల్ గుల్మార్గ్ చూద్దరు కానీ విత్ అడ్వెంచర్స్. సో ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. సేమ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ అన్నిటికీ పేరు ఒకటే, సతీష్ కొనికినేని. ఓకే బాయ్. మా హోటల్ లాంజ్ చూసారు ఎంత బాగుందో, భలే ఉన్నాయి కదా రాయల్ చైర్స్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అనమాట డైనింగ్, అదే ఐ మీన్ డిన్నర్కి రమ్మని చెప్పాడు మా కుర్రోడు. సూపర్ ఉంది, పెద్ద పెద్దది. హలో. సో ఇలాగా మొత్తము బఫే టైపు పెట్టుకొని తినాలి. సిస్టమ్. సో ఇదేంటి? ఇదేమో అదే మామూలుగా సలాడ్ లాగా, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ. అచ్చా ఓకే. ఇది మామూలుగా స్పైసీ చట్నీ. సూప్ కానీ పేర్లు ఏం పెట్టలేదు, మామూలు జనరల్గా ఇక్కడ పేర్లు పెడతారు. ఇది రైస్, బాస్మతి టైప్ రైస్. ఇది దాల్. ఇది చికెనా? గోబీయా చికెన్? అదే గోబీ కర్రీ. ఇది చికెన్. ఇది చికెనా లేదా బటానియా? చికెన్. షూరా? అయిపోయింది, ఊట్ చేశారు, లేట్గా వస్తుంది మరి. చికెన్. అది చికెన్. ఇది దహీ టైప్ లేదా స్వీటా? సో దిస్ వన్ చికెన్ రైట్? Yes. Okay.